అయి మా పండు నా కోసం గిఫ్ట్ తెచ్చాడు. పెద్ద అబ్బాయి అంటే మా తోడుకోడలు వాళ్ళ కొడుకు అన్నమాట. నాకు కొడుకే కదా అవుతాడు. నా కోసం అయితే గిఫ్ట్ తెచ్చేసాడు. అది నాకే అనుకున్నాను ఫ్రెండ్స్. ఆ గిఫ్ట్ తీరా చూసే లోపల లాస్ట్ ఒక డైలాగ్ కొట్టినాడు. అది నా తమ్ముడికి పిన్ని అని చెప్పేసేసి అన్నాడు అన్నమాట. తమ్ముడికి వాచ్ అయితే తీసిచ్చాడు. అయినా అది మా ఓడికి పెద్దదైపోతుందిలే, నేను పెట్టేసుకుంటాను. ఏమన్నా కుదురుగ్గా నిలబడుతున్నాడు. ఒక ఫోటో అన్నా తీసుకున్నాం రారా అంటే ఏందో మెలికలు తిరిగిపోతున్నాడు. అడిగేస్తుంది మనోడికి, మనం యాడ్ ఛానల్లో పెట్టేస్తాం అని చెప్పేసి. నేనైతే అక్కడి నుంచి బయలుదేరేసి అయితే వచ్చేసాము. ఇంకా 1 వీక్ ఇద్దామని చెప్పేసి ఇంకా లేపుతా ఉన్నాను. నైట్ 10 అయిపోయింది అన్నమాట నేను ఇంటికి వెళ్ళేసరికి. ఎంత లేపుతున్నా మనోడైతే అస్సలు లేడు. నిద్రపోతే ఎంత సౌండ్ వచ్చినా లేడు. అది పక్కన పడుకోంది కదా, అదైతే చిన్న సౌండ్ అట్లా రాగానే టక్కమంట లేసి కూర్చుంటది. అందుకే నేను సైలెంట్ గా ఒరే లేరా లేరా అని చెప్పి బతిమలాడాను. అయినా లేలేదు. ఇంకా మార్నింగ్ మనోడు లేచాడు. చూపిస్తున్నాను, మీ అన్న వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు నీకోసము అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. మనోడికైతే తెగ నచ్చేసేసింది అది వాచ్. మనోడు ఊరికనే ఉంటాడా, నా చేతికి ఏ మమ్మీ అని చెప్పేసి అన్నాడు. వేసాను. అమ్మయ్య వాడికైతే లూజుకుంది. మనం నొక్కేయచ్చు ఆ వాచ్. ఇప్పుడు నేను వేసేసుకుంటాను. లూజ్గా ఉంది చూడండి. వాచ్ వాడికి లూజ్గా ఉందని చెప్పేసి పక్కన ఇంకో హోల్ వేసి ఆ పిన్ వేయమంటున్నాడు టైట్గా ఉండేదానికి. మనోడు తెలివి చూడండి. నేను ఆడబెట్టుకుంటానా అని చెప్పేసి వాడి భయం వాడిది. స్కూల్కి పెట్టుకోబోతా అని చెప్పేసి అడిగాడు. కానీ నేనైతే పెట్టలేదు. తీసి నేనైతే దాచిపెట్టుకున్నాను అన్నమాట. వాడికి లూజ్ కాబట్టి నేనే వేటేసుకుంటాను. థ్యాంక్స్ కదా. థ్యాంక్ యూ అన్నయ్య. వన్స్ అగైన్ థ్యాంక్ యూ పండు గిఫ్ట్ ఇచ్చినందుకు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.